హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ అనేది మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి. ఆల్ మసాలా కర్రీ. అసలు ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వంకాయ అలాగే గోబీ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఫాదర్ అయితే వంకాయ అనేది తినరు, అందుకని వంకాయ ప్లస్ గోబీ అనేది యాడ్ చేసి ఈ కర్రీ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. ముందుగా అయితే 4 వంకాయల్ని ఒక గుప్పెడు గోబీని అయితే ఇలా క్లీన్ చేసి తీసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసానండి. ముందుగా మనం వంకాయల్ని ఫోర్గా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. అలా ఘాట్లు పెట్టుకుని వాష్ చేసిన ఈ వంకాయలను తీసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఏదైతే తీసుకుంటామో ఆల్ మసాలా కర్రీ అంటే మనం ఏవైనా వేసుకోవచ్చండి. ఇక్కడ వంకాయల ప్లేస్లో ఆలుగడ్డలు వేసుకోవచ్చు, లేదంటే కాజు వేసుకోవచ్చు, లేదా పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. మన అవైలబిలిటీలో ఏవైతే ఉంటాయో వెజిటేబుల్స్ అవి వేసుకుని అయితే ఈ కర్రీ చేసుకోవచ్చు. అందుకే ఇది ఆల్ మసాలా కర్రీ. చపాతీస్లో కానీ, పూరీస్లో కానీ, రైస్లో కానీ చాలా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. ముందుగా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. 4 to 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా మెత్తబడితే వంకాయలు మనం తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఈ కర్రీ మొత్తం కూడా 20 minutesలో అనేది కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయింది కదా. ఈ క్వాంటిటీ వచ్చినప్పుడు ఇలా అనగానే వంకాయ అనేది నలిగింది కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కకైతే తీసేసుకోవాలి. ఇందులోకి మెయిన్గా మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే మసాలా. ఆ మసాలా పేస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు నేను షేర్ చేస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి చెక్క, దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది ఒకటి, అలాగే 2 యాలకులు, 2 నుంచి 4 లవంగ మొగ్గలు, తర్వాత ఒక బిర్యానీ ఆకు అనేది స్మాష్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ దాకా జీలకర్ర అనేది వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కంటే కూడా ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది మసాలా చాలా బాగా వస్తుంది. దాని తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ అంటే పల్లీలు అనేది నేను యాడ్ చేస్తున్నానండి. ఈ పల్లీల ప్లేస్లో మీరైతే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలతోటే అయితే ఈ మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైన్గా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. ఇలా అయితే అవుతుంది. ఇలా అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమోటా పీసెస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి గ్రేవీ అనేది థిక్గా ఉండాలి కాబట్టి ఇలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే 2 అల్లం ముక్కలు, 4 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మసాలాని కర్రీ అయితే రెడీ చేసుకుందాము. ముందుగా ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ ప్యాన్లోనే 1 స్పూను ఆయిల్ అయితే యాడ్ చేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర వేసి తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా కూడా ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీకి టేస్ట్ అంతా కూడా ఈ మసాలా వల్లే యాడ్ అవుతుందండి. ఆయిల్లో బాగా 8 to 10 minutes అనేది ఈ మసాలాని మనం ఫ్రై చేసుకోవాలి. కర్రీ నుంచి ఆయిల్ అండ్ మసాలా కూడా వేరయ్యేంత వరకు ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్లో నుంచి మనకి మసాలా సపరేట్ అవుతుంది, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏదైతే ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు అలాగే గోబీ, అవైతే ఇందులోకి యాడ్ చేసేయాలి. మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటామో ఫ్రై చేసి పెట్టుకుని వాటిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1.5 స్పూను కల్లుప్పు అయితే నేను వేస్తున్నానండి. మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. మసాలాలోకి ఈ వెజిటేబుల్స్ అంతా కూడా కలిసేంత వరకు కలుపుకుని గ్రేవీ కోసం అయితే ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 గ్లాసు ఫుల్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను.
ఇలా వాటర్ వేసుకుని బాగా కలుపుకుని కరెక్ట్గా ఒక 10 మినిట్స్ అంటే మీడియం టు లో ఫ్లేమ్లో అయితే మనం పెట్టుకుని వెయిట్ చేయాలి. మనకి ఉడికేటప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగా యాడ్ అవుతుందండి. 10 మినిట్స్ తర్వాత ఇలా స్ట్రక్చర్ అయితే వస్తుందండి. ఏం వంకాయ కూరలు అనుకుంటాం కానీ వంకాయ కూర చేసే విధంగా చేస్తే స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ అద్భుతంగా ఉంటుందండి. లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం. అలాగే హాఫ్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుంది. సో చూస్తున్నారు కదా, చాలా థిక్గా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.